ఇకపోతే మన ముందు ఇంకెవరున్నారు? ఇప్పుడు భక్తిహీనులు ఉన్నారు. మరి భక్తిహీనులు ఎందుకు ఆపుతున్నాడండి? భక్తిహీనులు ఎందుకు బతికిస్తున్నాడు? భక్తిహీనులు లేవేయచ్చుగా, ఎందుకు బతికిస్తున్నాడు? చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. భక్తిహీనులను ఇంకా ఎందుకు బతుకున్నారు? పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోవచ్చుగా, ఎందుకు బతుకున్నారు? వారు దేవునికి ఉపయోగపడరు. అంతేగాని భక్తిహీనులు ఎవరు దేవునికి ఉపయోగపడరు. దేవుడే లేడంటారు, దేవుని కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళకు దేవుడి గురించి తెలియదు, పాపం బైబిల్ గురించి తెలియదు కనుక అడ్డుపడుతూ ఉంటారు. అయినా బతుకున్నారు ఎందుకు? అదేనండి దేవుడు ప్రేమ, అదే దేవుడు ప్రేమ. అందుకే ఇంకా బ్రతుకున్నారు. వారి గురించి ఏమి రాయబడిందో, ఏం కోరుకున్నాడో చూద్దాం. ఈ సెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ భక్తిహీనుల గురించి ఏం రాయబడిందో బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం చాలా జాగ్రత్తగా వినాలి. భక్తులను ఎందుకు బ్రతుకున్నాడు అంటే, మన పనులు సంపూర్ణం చేసుకోకుండా మన అందరూ సొంత కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. దేవుని కార్యక్రమాలు ఎవరు చూడట్లేదు నాయన. తొందరగా జాగరూకుడుగా ఉండకోకుండా దేవుని కార్యక్రమాలు చూడంటే, దేవుని కార్యక్రమాలు చేసుకుంటూ అదృష్టవంతుడు. అది కంప్లీట్ చేసుకోవాలి, సొంత పనిలా చక్కగా ఇంట్రెస్ట్గా చేసుకోవాలి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మన కార్యక్రమాలు ఇంట్రెస్ట్గా చేసుకుంటాం, దేవుని కార్యక్రమాలకు మాత్రం చూస్తూ ఉంటాం పెళ్లి పెద్దలు వచ్చినట్టు. నిజమా కాదండి? ఈ భక్తిహీనుల గురించి ఏం చెప్తుందంటే బైబిల్, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. 18వ అధ్యాయము 23వ వచనం. భక్తిహీనులు ఎందుకు బతికించాడో చూద్దాం. దుష్టులు అంటే భక్తిహీనులు మరణమునందుట చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా. ఒకవేళ చచ్చిపోయి నాకేమన్నా ఆనందం ఉంటుంది అనుకుంటున్నారా? కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషమో. వాళ్ళని ఎందుకు బతుకుంచాడంటే, వాళ్ళు మారతారేమోనని బతుకుంచాడంట. ప్రవర్తన దిద్దుకుంటారేమోనని బతుకుంచాడంట. ఇది దేవుని మనసు. దుష్టుడు చనిపోతే నాకు సంతోషం కలగదు, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకటే నాకు సంతోషము. ప్రవర్తన దిద్దుకొని బ్రతికితే దేవుడికి సంతోషము. వారు తమ ప్రవర్తన దిద్దుకోవటానికే అవకాశం ఇస్తున్నాడు, బతికుంచుతున్నాడు అన్న సంగతి మర్చిపోయారు పాపం భక్తిహీనులు ఎందుకు బతికుంచుతున్నాడు? వాళ్ళు తమ ప్రవర్తన దిద్దుకొని బతుకుతారేమోనని వాళ్ళు ఊపిరితో ఉంచాడట. ఏమండి? ప్రవర్తన దిద్దుకోవటానికి అవకాశం ఇస్తున్నాడంట. భక్తిహీనులారా జాగ్రత్త. మరో మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ప్రవర్తన దిద్దుకోమంటున్నాడు. ప్రవర్తన దిద్దుకోవటానికి వాళ్ళకి ఇంకా ఊపిరిచ్చాడంట, అది మర్చిపోయారు పాపం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. అన్ని దిద్దుకుంటాం కదండి, అన్ని దిద్దుకుంటామండి బాబు. ఫేస్కి సంబంధించిన అన్ని దిద్దుకుంటాం, కానీ ప్రవర్తన దిద్దుకోరు. నిజం కదండి? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 55వ అధ్యాయము 7వ వచనం. 55:7 చూడండి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. భక్తిహీనులు ఎందుకు ఆపుతున్నారంటే చంపకుండా, భక్తిహీనులు ఇమీడియట్ గా వాళ్ళకు నచ్చిన మార్గంలో వెళుతున్నారట. దాన్ని విడువవలెను అండర్లైన్ చేసుకోండి. విడవాలి, వదిలేయాలి, ఇమీడియట్ గా వదిలేయాలి. విడవవలెను. దుష్టులు అంటే భక్తిహీనులు, దుష్టులు తమ తలంపులు మానాలి. రెండోది, తలంపులు మానేయాలి, మార్గాలను వదిలేయాలి, సొంత మార్గాలను వదిలేసేయాలి. 3, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు ఇక మానుకోండి. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఎంత ప్రేమ లేకపోతే జాలి పడతాడండి. ఇంకా జాలి ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? నువ్వు నీకు ఇష్టమైన మార్గాన్ని వదిలేస్తావేమోనని, నీకు ఇష్టం వచ్చినటువంటి తలంపులు మానేస్తావేమోనని, నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరగకోకుండా దేవుని వైపు తిరుగుతావేమోనని ఇంకా జాలి పడితే మనకు బతుకులు, లేకపోతే ఎప్పుడో లేపేయాలి. వాస్తవంగా భక్తిహీనుల వెన్నులో వణుకు పుట్టాలండి బాబు ఇలాంటి మాటలు చదువుతుంటే. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, ఎంత మంచి మాట, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించరు. ఇంత మంచి క్షమాగుణం కలిగిన దేవుడు ఇంకెవరు ఉంటారండి? మనిషి అన్నా కక్ష పెట్టుకుంటాడు,
10 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఆ కక్ష పెట్టుకున్నటువంటి వ్యక్తి కనపడితే ఆ రోజు ఇలా అన్నాడని 10 సంవత్సరాల తర్వాత అయినా తేడుకుంటారు. ఇలా అన్నాడని 10 కాదు, 20 కాదు, 30 సంవత్సరాల తర్వాత నువ్వు దేవుడి దగ్గరికి వస్తే, అయ్యా నన్ను క్షమించు అన్నటువంటి, నా పాపాలను క్షమించు అన్న మాటను వాడితే ఆయన కన్నా బహుగా క్షమించేటటువంటి వారు ఇంకెవరూ లేరండి ఈ భూ ప్రపంచంలో. ఎవరూ లేరు. బాగా గమనించాలి. మీ మార్గంలో వదిలేయాలి, మీ తలంపులు వదిలేసేయాలి. వారు దేవుని వైపు తిరగటానికి, ఇప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరగాలి, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరగాలి. వారు దేవుని వైపు తిరగటానికి భక్తిలో ఉన్న నిన్నుంచాడు. ఆ సంగతి అర్థమైందా లేదా? వాళ్ళు దేవుని వైపు తిరగాలంటే ఇప్పుడు భక్తిలో ఉన్నవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందండి? వీళ్ళు వెళ్ళి దేవుని గురించి చెబితే, ప్రకటిస్తే, వాళ్ళు మారి దేవుడి దగ్గరికి వస్తే వాళ్ళని బహుగా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వా వెళ్ళవు, నువ్వా కథలు, నువ్వా సువార్త చెయ్యు, సువార్తకి వెళ్ళే వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటావు. వాళ్ళు మారేటప్పుడు దేవుడు క్షమించేటప్పుడు వాళ్ళని చెప్పండి. ఇప్పుడు ఇలాంటి అసలు సిసలైన సదస్సులు ప్రతి గ్రామంలో జరగాలి. ఇలాంటి ప్రకటనలు జరిగితే, మారు మనసు పొందితే దేవుడు అంట బహుగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడంట. వాళ్ళు మారటానికి భక్తిలో ఉన్న నిన్నుంచాడు. లింక్ ఉందో చూసారండి? భక్తిలో ఉన్న వాళ్ళు కదిలి సువార్తకు వెళ్ళే పాదాలు సుందరంగా వెళ్ళి ప్రకటిస్తే, నువ్వు వెళతావని, ప్రకటిస్తావని, మాట్లాడతావని, చెబుతావని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏమండి? వారు మారితే నేను వారి పట్ల జాలి పడతాను, క్షమిస్తాను. వాళ్ళు మారాలంటే నీ చేతిలో ఉంది. మారడానికి అవకాశం ఇస్తున్నాడు. మరి వారు మారకపోతే దేవుడు విడిచిపెడతాడా? వాళ్ళు మారటానికి కారణం నీ చేతుల్లోనే ఉంది. నువ్వే కదలాలి. నువ్వు వెళ్ళనంత వరకు వాళ్ళు మారరు. నువ్వు మాట్లాడినంత వరకు వాళ్ళు మారరు. నువ్వు చెప్పనంత వరకు వాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. అంతేగాని ఇది సదస్సులు అనేవి, దేవుడు మాటలు అనేవి నీకొక్కడికే సంబంధించిన మాటలు కాదు. ఇవి ప్రపంచ మానవాళికి సంబంధించినటువంటి మాటలు. అలాంటి మాటలను ఇలాంటి బహిరంగంగా సౌండ్ బాక్సులతో చెప్పొద్దా అండి? ఇలాంటి మాటలు తెలియడానికే కదా నీ సౌండ్ సిస్టమ్ ఇచ్చింది. వాళ్ళు మారుతారని దేవుడు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలా క్షమిస్తాడంటే బహుగా. ఏ మనిషి అయినా ఇలా క్షమిస్తాడండి? క్షమించలేడండి మనిషి. మనుషులు కలిగించిన దేవుడు నేను క్షమిస్తాను అంటున్నాడండి. బహుగా క్షమిస్తాను. భక్తిలో ఉన్నాను. వెళతావా మరి? వెళ్ళి చెబుతావా మరి? వెళ్ళి ప్రకటిస్తావా మరి? నువ్వే సరిగా లేవు, ఇంకా వాళ్ళేం మారుతారు? యెహెజ్కేలు గ్రంథము బాగా గమనించాలి. వారు మారితే నేను వారి పట్ల జాలి పడతాను, క్షమిస్తాను. వాళ్ళు మారాలంటే నేను చెప్పిన వాళ్ళని నువ్వు తీసుకునే వెళ్ళాలి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. భక్తిహీనులను ఎందుకు ఆపుతున్నాడు? వాళ్ళ మార్గాలు మార్చుకుంటారని, వాళ్ళ తలంపులు మార్చుకుంటారని, వాళ్ళ ఉద్దేశాలు మార్చుకుంటారని. వాళ్ళు మారితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు ఒప్పుకుంటే ఆయన కుమారుని రక్తంలో కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. 18వ అధ్యాయము 31వ వచనం. 18:31 చూడండి. మరణము నొందువారు 18:31 మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి వదిలేయండి. అయిపోయింది. విడిచి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఎంత మంచి మాట అండి. వదిలేయండి ఇవన్నీ, నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఎవరు చెప్పాలి ఇవన్నీ? వెళ్ళి ఈ బైబిల్లో రాయబడ్డ మాటలు ఎవరు చెప్పాలి? వాళ్ళకి తెలియదు. ఎవరు చెప్పాలి? భక్తిలో ఉన్న నువ్వే చెప్పాలి కదా. గుడికి వెళ్తున్న నువ్వే చెప్పాలి కదా. బాప్తిజం తీసుకొని నువ్వే చెప్పాలి కదా. బల కార్యక్రమం తీసుకొని నువ్వే చెప్పాలి కదా. అందరికంటే ముందు పోయి గంటాపదంగా 10 పాటలు పాడే నువ్వే చెప్పాలి కదా. మైక్లో చెప్పాలి. నువ్వు చెప్పకపోతే భక్తిహీనులు మారరు. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ వెళ్ళి చెప్పేదేమో. అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకొనుడి ఇశ్రాయేలులారా. ఆనాటి ఇశ్రాయేల్ అయినా ఈరోజు దేవుడి పిల్లలైనా కూడా దేవుడి పిల్లలే. మీరెందుకు మరణం నొందుదురు? చాలా మంది లేపేస్తాడంట. ఎందుకు మన క్వశ్చన్ మార్క్ వేసాడు చూడండి. ఇన్ని మాటలు చెప్పినా మీరు మారకపోతే మీరు చస్తారా అంటున్నాడు. మీరు ఎందుకు మరణం నొందుదురు? మీరు చస్తారా బాబు?
చంపేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. నిజంగా చూసారు ఎంత మంచి మాటలు. 32వ వచనం మీరు చస్తారంటున్నాడండి. మరణము నొందువాడు మరణము నొందును బట్టి నేను సంతోషించేవాడను కావున మీరు మనస్సు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుతారు. మనస్సు తిప్పుకోకపోతే చచ్చిపోతాడు. మనస్సు తిప్పుకుంటే బతుకుతారు. మనస్సు మార్చుకొని నూతన బుద్ధి వస్తే బతుకుతారు. మనస్సు మార్చుకొని నూతన హృదయం వస్తే మీరు బ్రతుకుతారు. ఏమాత్రం ఇన్ని మాటలు అందించినా మీరు మనసు మార్చుకోకపోతే, నూతన బుద్ధి రాకపోతే మీరు చస్తారా. ఆయన ఎందుకు ఆపుతున్నాను? మనసు ఏమైనా మార్చుకుంటారేమో, మంచి బుద్ధి కలిగి ఉంటారేమో. అదే కదండి అర్థం. మనసు తిప్పుకోండి అప్పుడు మీరు బ్రతుకుతారు. లేకపోతే చస్తారా. ఆ పదాలు అర్థమవుతున్నాయండి. కావున ఎంత మంచి మాటలండి. ఇన్ని మాటలు చెప్పినా మీరు మారకపోతే మీరు చస్తారంటున్నాడు. వారు ఇంకా బ్రతికుండటానికి కారణము వారు మారతాడని. అంతే కదండి అర్థం. వారు మారతారని, వారు మారాలని వినిపిస్తున్నాడు. వారు వినకపోతే వారి చావు వారే కొని తెచ్చుకున్నట్టు అర్థమవుతుందా? భక్తిహీనులను ఇంకా ఎందుకు బతికుంచుతున్నాడంటే వాళ్ళు మారతారని. వాళ్ళు మారాలంటే ఎలా మారతారు? భక్తుడని నువ్వే బయలుదేరాలి. నువ్వు పక్కింట్లో ప్రార్థన పెట్టినా కూడా నువ్వు కదలబాయా. ఏం మారతారు? గిరిగీసుకుని కూర్చుంటుంటే. ఎంత మంచి మాటలండి. ఇలాంటి మాటలు మీరు ఏ సంఘాల్లో దొరకవండి బాబు. తూతూ మందిరంగా టైంపాస్ చేయి. మీరు బాగా గమనించాలి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా దేవుని మాటలు తప్ప నా సోది నీ సోది ఇంకెవరి సోది ఉండదు ఇక్కడ. ఇది అనుభవ జ్ఞానం గల వాళ్ళకి అర్థమవుతుంది కానీ అంత ఈజీగా అర్థం కాదు. దయచేసి సేవకులను ప్రేమించకండి. నువ్వు ప్రేమించాల్సింది ఏంటి? వాక్యాన్ని ప్రేమించండి. ఆ వాక్యమే మిమ్మల్ని రేపు రక్షించేది. భక్తిహీనులు ఇంకా ఎందుకు బ్రతికుంచుతున్నాడు అంటే నువ్వు మారుతావని. భక్తులు ఎందుకు బ్రతికుంచుతున్నావు అంటే నువ్వు చేయాల్సిన పనులు ఇంకా సంపూర్ణ చేయలేదంటే మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్నారు. అటు తిరిగి మళ్ళీ యథావిధిగా చేసుకోండి. అది మీ క్షేమం, మీ కుటుంబాల క్షేమం అని చెప్తున్నాడు. ఇంకా ఉన్నాయి. వారే కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చేసింది చూడండి. బాగా గమనించాలి. 2 వ్యక్తులు మనం గమనిస్తున్నాం, 2 వర్గాలను మనం గమనిస్తున్నాం. భక్తుల్ని గమనించాం ఇప్పటి వరకు, భక్తిహీనులను కూడా గమనిస్తున్నాం. వాళ్ళని ఎందుకు ఉంచుతున్నాడో వీళ్ళని ఎందుకు ఉంచుతున్నాడో అర్థమైపోయింది చూడండి. ఎవరికి అర్థమవుతుంది ఈ విషయాలు? నేను ఇంకా ఎందుకు బతుకున్నానో నాకే తెలియదు అంటాడు ఒకడు పాప అమాయకంగా. బైబిల్ని అడిగితే దేవుడు ఎప్పుడో చెప్పేవాడు. భక్తిలో ఉంటున్నానని నీవు మారకపోయినా, భక్తిహీనులుగా ఉంటూ ఆయన మాటలు వినకపోయినా ఫైనల్ గా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అర్థమైందండి మీ పాయింట్? ఎన్ని చెప్పినా కూడా ఆ మిగిలిపోయినటువంటి పనులను సంపూర్ణం చేయకపోయినటువంటి వారి గురించి దేవుడి మాటలు అందిస్తున్న బుద్ధి తెచ్చుకోక, మనసు మార్చుకోక, ఏమంటే నూతనమైన బుద్ధి తెచ్చుకోకుండా, మనసు తిప్పుకోకుండా, ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి తమ మార్గంలో ఇష్టమైన ఉద్దేశాలు నెరవేర్చుకున్నటువంటి వారి గురించి ఇన్ని మాటలు చెప్పినా మీరు ఈ 2 పనులు మీరు కంప్లీట్ చేయకపోతే ఇద్దరిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు కొన్ని చూద్దామండి. కొన్ని చూసి ముగించేసుకుందాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం. ఇప్పుడు మనకి భక్తులు ఎందుకు ఉంచాడో అర్థమైపోయింది. వాస్తవంగా మనం ఎప్పుడో లేపేయాలంట, కానీ ఎందుకు ఉంచాడు భక్తుల్ని? మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటామని. ఆ మంచి కార్యక్రమాలు అంటే నీకు నచ్చినట్టు కొనకూడదు. మనం ఏదైనా కార్యక్రమం చేస్తే చాలండి బాబు. ఏదైనా ఒక చిన్న దుప్పటి ఇచ్చారు అనుకో చలికాలంలో, సెల్ఫీ తీయడానికి రెడీగా ఉంటాడు. ఫోటో తీయటం, ఫేస్బుక్లో పెట్టడం, వాళ్ళ ఛానల్లో పెట్టుకోవటం, అయ్యగారు పబ్లిసిటీ అయిపోవటం. ఇదా యేసు కనపడుతున్నాడా? నువ్వు ఇచ్చినటువంటి సహాయంలో నువ్వే కనపడుతున్నావా? మరి భక్తిహీనులు ఎందుకు కూర్చున్నాడంటే నువ్వు మారతావని. ఎవరికి అర్థం కాదు ఇవన్నీ. దేవుడు మాటలు అర్థమైన వాళ్ళకి, వాక్యం అర్థమైన వాళ్ళకి ఆవేదన అర్థమవుతుంది. తెలియని వాళ్ళు ఏదో అరుచుకుంటున్నాడు అనుకుంటారు. నిజాలు ఇవన్నీ. నిజాలు కొంచెం మెడిసిన్ కొంచెం చేదుగానే ఉంటుంది, ఎక్కించుకోవడం చాలా కష్టమండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం చివరి మాటలు చాలా జాగ్రత్తగా చూడాలి. చివరి మాటలు 50వ అధ్యాయం 17వ వచనం. ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు భక్తులకి వార్నింగ్ ఇచ్చాడు, సరి చేసుకోమన్నాడు. భక్తిహీనులను సరి చేసుకోమన్నాడు. ఇద్దరు సరి చేసుకుంటే బెటర్. సరి చేసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. 50వ అధ్యాయము 17వ వచనం. కీర్తన గ్రంథము 50:17 చూడండి.
దిద్దుబాటు నీకు ఇద్దరు ఏమంటారండి? దిద్దుబాటు నీకు ఇలాంటివి వద్దండి, మాకు ఇలాంటి మాటలు ఇష్టం ఉండదండి, అసహ్యంగా ఉంటాయి అంటే. మీకు ఎంతసేపు దేవుడు ప్రేమమయుడు, ఓ సహోదరి నీ ఇంట వెదజల్లుతున్నాయి ఆశీర్వాదాలు. ఏం ఆశీర్వాదం? ఎందుకు వెదజల్లుతాడు? పని లేదండి, దానికి కండిషన్స్ ఉన్నాయి. ఏ కండిషన్ లేకుండా వెదజల్లుతాడు ఏంటి? ఆశీర్వాదాలు వరకు ఎందుకు వస్తాయి? ఏమిటి? 50-17 దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుకోవడం నీకు ఇష్టం ఉండదు. ఎన్ని సంవత్సరాలు కుక్కకొచ్చిన వయసు ఉంటుంది కదండి, కానీ దిద్దుకోవడానికి అసహ్యం అండి బాబు. నిజం కదండి. మందిరానికి వెళ్తాడు, సిగరెట్ తాగుతూనే ఉంటాడు. మందిరానికి వెళ్తాడు, మందు కొడుతూనే ఉంటాడు. నేను సేవకుల గురించి మాట్లాడుతున్నాడు, సంఘ పెద్దల గురించి కూడా మాట్లాడుతున్నాడు. దిద్దుకోలేనప్పుడు నువ్వు అసలు సంఘంలో నువ్వు సంఘ పెద్ద పెట్టవుతావంట. దిద్దుకోవటం మనిషికి ఎలా ఉందంట అంటే, నేను ఏదైనా తాగుతాను, నీకెందుకు? మంట పుట్టుద్ది. ఇంటికి వెళ్ళి దేవుడు కొంటూ ఉంటారు. నన్ను అంటాడు. బైబిల్ అంటుంది ఆయన. బైబిల్ అంటుంది దిద్దుబాటు నీకు అసహ్యం రా, నువ్వు భక్తిహీనుడివి, నువ్వు దిద్దుకోరు. వినాలి రాత్రి మీరు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను మందిరంలో వింటావు, మందిరం నుంచి బయటికి రాగానే ఏం చేస్తావు? నీ వీపు వెనకకు ఎట్ట వింటే అటు వెనక పడేస్తా ఉంటాడండి. అంతే. బతుకు మారవండి, బతుకులు మారు. మీకు బైబిల్ అర్థం కాని తోడు మీ బతుకులు మారు. వింటాడు వదిలేస్తాడు, ఎట్లా వదిలేస్తాడంట? నీ వెనకకు త్రోసివేసేదాం, నీ వెనకకు తోసివేసేదాం అంటున్నాడు చూడు. దిద్దుబాటు అసహ్యం అంటే దేవుడి మాటలు అసహించుకోవటం అండి. వీడు ఏం చేస్తాడంటే దేవుడి మాటలు అసహించుకుంటాడు, అంటే వాక్యాన్ని అసహించుకుంటా ఉంటాడు. ఏంటంటే 8 మొదలు పెట్టి ఇంకా ముగించలేదు. అసలు ఏం వాక్యం అనుకుంటారు? అసలు ఏంది గ్రామం అని? గ్రామానికి ఊపిరిని దయచేసింది ఎవరు? గాలిని దయచేసింది ఎవరు? నీ యొక్క గ్రామంలో నీ ఇల్లు ఏ భూమి మీద కట్టావయ్యా? ఈ నేల నాది అన్నాడు. దేవుని ఊపిరి తీసుకున్న బ్రతుకుతున్నటువంటి నీవు కొంచెం తగ్గి బతకడం చాలా మంచిది. నీకు ముందే చెప్పాను, నెక్స్ట్ ఇంకో సదస్సుకు ఉండాలి నువ్వు. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఉండాలి అంటే ఏసు అడ్డుపడుతున్నాడు, ఈ వాక్యం అడ్డుపడుతున్నాడు. ఆ సంగతి నీకు అర్థం కాకపోతే ఇలాగే తింటుకుంటావు నువ్వు. నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసమని అంటున్నాడు చూడండి. బాగా గమనించాలి. దిద్దుబాటు అసహ్యం అంటే ఏం దిద్దుబాటు అసహ్యం? దేవుని మాటలను ఆశ్రయించుకోవటం, దేవుని వాక్యాన్ని తృణీకరించటం. దేవుని మాటలు వెనక్కి తోసేస్తే ఏమైపోతావంటే నీ టైం దగ్గర పడిందని అర్థం. రాత్రి రాసుకోండి. ఎవరైనా దేవుని మాటలకు అడ్డుపడుతున్నాడంటే వాళ్ళని కొంచెం డైరీలో పక్కన పెట్టి రాసుకోండి. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా ఉండండి, అది వేరే విషయం. నీ టైం దగ్గర పడిపోయిందని అర్థం. ఏమిటి? 18వ వచనం. ఏమిటి? ఒకప్పుడు నువ్వు ఎట్టున్నావు? నీవు దొంగను చూసినప్పుడు, దేవుళ్ళకి వచ్చినప్పుడు ఎట్టున్నా? నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదవు. దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఎట్టున్నావు? దేవుని వదిలేసిన తర్వాత ఎట్టున్నావు? ఇప్పుడు దొంగను చూస్తే ఏమన్నారు? దుష్టులండి, వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు అన్నావు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు ముదిరేసావు. దొంగతో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు. ఎరా వ్యభిచారం కొంపలకు తిరుగుతున్నావు ఎందుకంటే? స్వార్థ చేద్దామని వెళ్తున్నాంటే వాళ్ళని మార్చడానికని. వీడు మళ్ళీ బైబిల్ పట్టేసి వీడు వ్యభిచారం చేయడానికి తయారైపోతాడు ఒక 6 నెలల్లో. మ్యాక్సిమం అక్కడక్కడ సంఘాల్లో సేవకులు అందరూ అక్కడ ఒక భార్యని, ఇక్కడ ఒక భార్యని, ఆ ఊర్లో ఒక భార్యని, ఈ ఊర్లో ఒక భార్యని మెయింటైన్ చేస్తానంటే ఏం చేస్తానంటే ఆలోచన చేయండి. వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు. ఒకప్పుడు ఇవన్నీ వద్దని వచ్చావు, వ్యభిచారం వద్దని వచ్చి వదిలేసావు. జోదం తాగుడు వద్దని వదిలేసావు. ఇప్పుడు మాత్రం దిద్దుకోమని బైబిల్ చెప్తుంటే ఏమంటున్నావు? అసహించుకుంటావంటే ఏం మాట్లాడుతున్నాడు చూడ. 19వ వచనం. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. ఎలాగే నీ ప్రార్థన జరగకూడదు. ఊర్లో 27 చర్చిలు ఉన్నాయి, మళ్ళీ ఇంకొక చర్చి మొదలేసాడు ఈ జార్జి. కీడు చేద్దామని చూస్తా, పూనుకుంటా. ఎవరు కట్టుకుంటున్నావు నువ్వు? దేవుడి మాటలు కాదా? కీడు చేయవలనని నీవు నోరు తెరుచున్నావు అంటే పూనుకొనుకుంటున్నావు. నీ నాలుక కపటము కల్పించుతున్నది. నోరు తెరిస్తే కపటం, నోరు తెరిస్తే కీడు. నీవు కూర్చుండి మెట్ల మీద కూర్చుండి, అరుగుల మీద కూర్చుండి, ఇంటి ముందు గుమ్మాల మీద కూర్చుండి ఏం మాట్లాడుకుంటున్నారంట? నా మాటలు కదా, బైబిల్ చూడండి. మళ్ళీ కావాలంటే రిఫరెన్స్ చెప్తా, మళ్ళీ నోట్ చేసుకోండి. మీరు అరుగుల మీద కూర్చోండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. అరే వాడు అట్టరా, ఈ సహోదరి ఇట్ట, ఆ సహోదరు అట్ట.
కొండలు చెప్పడానికి నీ నోరు ఉపయోగపడుతుంది. దిద్దుకోవా నువ్వు? వయసు వచ్చింది, నువ్వు తల నడిచిపోయినంత వయసు వచ్చింది, దిద్దుకోవా? నోరు తెరిస్తే కొండాలు, నోరు తెరిస్తే కపటాలు, నోరు తెరిస్తే కీడు ఉందా అండి? నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు. నీ తల్లికి పుట్టినటువంటి కుమారులు అందరూ కలిసి అన్నదమ్ములు అవుతారు కదండి. ఒక తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒక తల్లి పాలు తాగొచ్చినటువంటి వాళ్ళు, ఒక తల్లి రక్తాన్ని పంచుకుని వచ్చినటువంటి ఆ అన్నదమ్ముల మీద కూడా నిందలు మోపుతారట. మా అన్న మంచోడు కాదు, మా తమ్ముడు మంచోడు కాదు, వీళ్ళ దేవుళ్ళలోనికి వచ్చింది, వీళ్ళ భక్తిహీనులు, వీళ్ళ భక్తులు. నోరు తెస్తే కపటాలు, నోరు తెస్తే మోసాలు, నోరు తెస్తే కీడు తలపెట్టడం. నువ్వు వినవు, వెళ్ళే వాళ్ళని విననివ్వు. నువ్వు రావు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వు. ప్రతిదానికి నువ్వు వాక్యానికి అడ్డుపడుతున్నావు. సహకారంగా ఉండవు, మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవు. బైబుల్ దాటి నేను మాట్లాడతలేదు, మీరు బాగా గమనించాలి. ఎంత మంచి మాటలు, ఎంత మంచి మాటలు. 21వ వచనం, ఇట్టి పనులు నువ్వు చేసినాను. ఇంతగా నువ్వు తప్పు చేస్తున్నావే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నోరు జారుతున్నావు. కొంచెం సంపాదించుకో. తెల్లారి లెగితే మొహమొహాలు చూసుకోవాలి అంటూ ఉంటాను చూడండి. నేను అప్పుడప్పుడు మందిరంలో ఇద్దరు కలిసి కూర్చోవాలి, కొంచెం ఆలోచించాము, తొందరపడగాక. బైబిల్ పట్టుకున్నాం, దేవుళ్ళలోనికి వచ్చాం. తప్పుగా మాట్లాడొద్దు, తప్పుగా మాట్లాడుతున్నావు, జాగ్రత్త, అర్థం చేసుకో. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నాను కదా, లేపేయట్లేదు కదా, నువ్వు భక్తుడు అని చెప్పి నువ్వు చలామణి అవుతున్నావేమో. వాస్తవంగా నేను ఎప్పుడో లేపేయాలి, కానీ ఎందుకు ఆపుతున్నాను? దిద్దుకుంటావని ఆపుతున్నాను. భక్తి ఎందుకు ఆపుతున్నాడు ఇప్పుడు అర్థమైంది కదండి. నువ్వు దిద్దుకుంటావని ఆపుతున్నావు. వాస్తవంగా దిద్దుకుంటావని ఆపుతున్నాను. ఏమండి, ఆయన అన్ని చూస్తున్నాడు, అన్ని గమనిస్తున్నాడు. నువ్వు మారతావని అవకాశం ఇస్తున్నాడు అన్న సంగతి మర్చిపోయారండి బాబు, మర్చిపోయారు. ఆయన మళ్ళీ యథావిధిగా పాత స్థితిలో ఉంటే అలా ఏమవుతుందో తెలుసా అండి? అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నువ్వేనేంటి వచ్చేటప్పుడు బైబిల్ చేతిలో ఉంది కాబట్టి బతికిపోయావు, బైబిల్ చేతిలో లేకపోతే ఒక ఆట ఆడేది ఆ సహోదరు అంటావు కదా. నువ్వేం ఆడతావు ఆట? మహా అయితే ఎక్కడ లేనిటువంటి బూతు మాటలు వాడతావేమో ఎదుటోళ్ళు నోరు మోపటానికి. అలాంటి బూతు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళతో నోరు ఎవరు ఏరేలేండి. కానీ అలాంటి మాటలు ఎదుటోళ్ళు నోరు మూపిస్తావేమో. మగాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కొంతమంది వీధుల్లో కదండి. నీకు ఆ మాత్రమే తెలుసు. దేవుడు పాత స్థితి ఎత్తితే ఏమవుతుందో తెలుసా? ఒకసారి చూస్తారా? దేవుడు కూడా ఎత్తుతాడు. మరి పాత వ్యవహారం ఎత్తాడు అనుకో, ఒకసారి చూడండి. ఆదికాండము నువ్వేదో తెలియగలవాడు అనుకుంటున్నావేమో. నా రూపం ఇది కాదు, నేను ఒకప్పుడు నేను రౌడీ, ఈరోజు సేవలోకి వచ్చాను అనుకుంటామని బిల్డప్లు ఇస్తారు అప్పుడప్పుడు. అయితే ఏం చేస్తామంటే ఆదికాండం 6:13 వచనం చూడండి. దేవుడు నోవహుతో, ఏమంటే అర్థమవుతుంది మీకు పాయింట్? మారితే అదృష్టవంతులు. పాత స్థితి వచ్చి నేను రౌడీని, లీడర్ని, మాది పూర్వంలో దొంగలు తెలుసు కదా, దొంగ మారాడు. వాస్తవంగా మేము తెపాళాలు చట్లు ఎత్తుకుపోయేవాళ్ళు ఇటువారు. అది రీ బతుకునేది. మారినటువంటి నీవు మళ్ళీ పాత స్థితిని ఎత్తగా. చూడండి ఎలా ఉందో చూడండి. 6:13 వచనం చూడండి. దేవుడు పాత కథను ఎత్తితే కన్ను ఎర్ర చేస్తే 6:13 నోవ గారు జరిగిన కాలంలో గుర్తు చేశాడు చూడండి. 6:13 దేవుడు నోవహుతో సమస్త శరీరులను, భూమి బలత్కారంతో నిండి ఉన్నది. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. దమ్మునే ఏం జరిగింది? అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేసేదను. ఆయన తలుసుకుంటే బూతులు కాదు, ఏకంగా ఏం చేస్తాడంటే మనుషుల్ని నాశనం చేస్తాడు. నాతో పెట్టుకుంటున్నావేంటి అనవసరంగా? మౌనంగా ఉన్నాడని చెప్పేసి అనుకుంటున్నావా? ఆయన తలుసుకుంటే ఏం చేస్తాడంటే, నోవ గారి కాలంలో చూడలేదేంటి? మొత్తాన్ని సర్వనాశనం చేశాను, 40 పగళ్ళు 40 రాత్రులు నీళ్ళల్లో ముంచి శవాలు గొట్టలు అయిపోయింది. ఈరోజు 19 మంది సజీవ దహనం అవుతారు. అమ్మో 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 అంటున్నారు. ప్రపంచాన్నే లేపేసాడు ఆ రోజు కదండి. దేవుడు తలుసుకుంటే దేవుడు మళ్ళీ ఉగ్ర రూపం దాల్చాడు అనుకో, ఏం మిగిలేదే ఉండదండి. గుర్తు చేస్తాడు లేదండి, అంతమే ఇంకా మిగిలేదు.
కానీ ఇంకెందుకు ఆపుతున్నావు? నిన్ను దిద్దుకుంటావని, మారతావని, నూతన బుద్ధి వచ్చుద్దని, నువ్వు సరైన మార్గంలో నడుస్తావని. అది అర్థం చేసుకోకుండా దేవుడు మౌనంగా ఉన్నాళ్లే, ఆయన ఏం చేస్తాడు అనుకుంటున్నావా నువ్వు? ఇంకా చూస్తారా? ఆదికాండం 18:20 చూడండి. అది నోవహు గారి కాలం. ఇదే కాలం సొదొమ గొమొర్రా కాలాన్ని కూడా ఏమండి మంటల్లో మాడి మసేటట్టు చేశాడు కదండి. 18:20 చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది కనుక, వారి పాపము బహుభారమైనది కనుక, నేను దిగిపోయి నా ఎత్తుకు వచ్చిన ఆ మొర చొప్పున వారిని సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను. పాపం కూడా సంపూర్ణంగా చేసినప్పుడే లేపెత్తాడంటే నిన్ను. అర్థమవుతుందా? చేసేదనో లేదో నేను చూసేదనో, చేయనిడలో నేను తెలుసుకొని వచ్చి తెలుసుకున్నాను నేను. ఏమర్థమవుతుంది ఈ రెండు సందర్భాలలో? దేవుడు ఛార్జ్ షీట్ తీసుకుంటే ఒక్క రౌండ్లో రిమోట్ నొక్కితే అయిపోయేవాళ్ళంట. పాత నిబంధనలో క్లోజ్ చేసేవాడంట. అయినా కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను కూడా దిగిపోయి ఇమీడియట్గా నేను సంపన్నైనా మనసు మార్చుకున్నాను, పిల్లల మీద జాలి, ఎందుకు బహుగా నేను క్షమిస్తాను అని అంటున్నాడు. చూసారే, ప్రేమ కట్టలు తెంచుకొని ప్రేమామయుడిగా మారిపోయి పిల్లలు మారతారని, పిల్లలు దిద్దుకుంటారని, వాక్యాన్ని అసహించుకోకుండా ఆసక్తి కలిగి ఉంటారని దేవుడు నిజంగా ప్రేమంతా పగంతా పక్కన పెట్టి దిగమింగి ప్రేమను చూయిస్తున్నాడండి. ప్రేమను చూయిస్తూ ఆ ప్రేమను చూయిస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? నిన్ను లేపయ్యకుండా నిన్ను ఏదో ఒక రోగం వచ్చి మంచం ఎక్కించటమే నీ మీద ప్రేమ చూపించుకోవడం. చూస్తారు ఏబు గ్రంథం నేను దిగిపోయి ఇప్పుడు నేను చంపను, గద్దిస్తాను అంటున్నాడు. మళ్ళీ ప్రేమే. గద్దిస్తాను నాయన, ఇప్పుడు నేను చంపలేను నాయన, వాస్తవంగా అయితే చంపేయాలి, కానీ నేను ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నాను. ఆయన ప్రేమ చూయించాడు అని అనటానికి అర్థం ఏంటో తెలుసా? ఏబు గ్రంథము 33:19. ఏబు గ్రంథము 33:19 చూడండి. చాలా మందికి అర్థం కావట్లేదు. ఏమంటే 33:13 అండి 19. వ్యాధి చేత మంచం ఎక్కించటం వలన ఆయన ప్రేమ ఎలా అంటే నువ్వు మారతావని ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఒక రోగం పంపించి నిన్ను హాస్పిటల్లో మంచం ఎక్కిస్తాడు. వ్యాధి చేత మంచం ఎక్కించటం వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందుతాడు, వాడు మారతాడని నిన్ను మంచం ఎక్కించాడు. ఒక 10 రోజులు హాస్పిటల్లో పెడతాడు నిన్ను. అప్పుడు నువ్వేం చేయాలి? అర్థమైపోయింది నాయన, నన్ను ఎందుకు ఊపిరితో ఉంచావో, నేను త్వరగా మారిపోవాలి. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు మారతావో లేదో అని చెప్పేసి మళ్ళీ ఒకటే డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు రాత్రంతా నొప్పులేనండి. అసలు పేషెంట్ని రివ్యూ తీసుకుంటూ ఉంటాడు. రాత్రంతా ఒకటే నొప్పులండి. నొప్పులు వెళ్ళలేస్తాడు. ఆ నొప్పులు వెళ్ళలేమని అధికంగా వేసుకుంటేనేమో కిడ్నీలకి ఎఫెక్ట్. కానీ రాత్రంతా నొప్పులు ఎందుకు వచ్చినాయి ఈ కుర్రాడికి? మారతావని నొప్పులు పంపించాడు దేవుడు. ఆ సంగతి నీకు అర్థం కావట్లా. ఎప్పుడు హుషారుగా తిరిగేటటువంటి వాడు బెడ్ ఎందుకు ఎక్కించాడు? మారుతావని. ఇది ప్రేమ కాదా? ఒకప్పుడు ఇమీడియట్ గా లేపేసేవాడిని, కానీ ఇప్పుడు నేను గద్దిస్తున్నాను. వ్యాధి చేత గద్దిస్తున్నాను, నొప్పుల చేత గద్దిస్తున్నాను, మంచం ఎక్కించి గద్దిస్తున్నాను. మారుతావని. ఊపిరి తీయట్లేదు చూసారండి. నువ్వు మారు మరి, త్వరగా మారు మరి. ఇంకేం చేస్తాడు? ఆయన గద్దింపు ఎలా ఉంటుంది బాగా గమనించాలి. రోగం వచ్చిందని మీకు ఏమర్థమైపోవాలి? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తగ్గితే ఓకే, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తగ్గకుండా మీరు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి అర్థమైపోవాలి. అమ్మో దేవుడి కృప మన మీద ఉంది, అయితే మనం మారటానికే అని. అసలైన మార్పు నీ హృదయంలో వస్తే అసలు నువ్వు అంత పెద్ద భారీ రోగాన్ని పడాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఇంకా చూస్తారు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. మంచం ఎందుకు ఎక్కిస్తున్నాడు ఇప్పుడు అర్థమవుతుంది కదండి. అసలు మంచం దిగితే దొరకరండి బాబు. కొంతమంది డాక్టర్ తగ్గిపోయిన తర్వాత కూడా ఒక వారం ఇంట్లో ఉండమంటాడు కదండి. వీడు ఆ పచ్చి ఒంటి మీద పోయి పొలంలో వెళ్ళి అవి ఎక్కడ పైన అక్కడే ఉండిపోయింది, ఆ చుట్టుపక్కల నాటేసేసారు, మనమేమో అసలు ఏడ ఉంది అని చెప్పేసి వెళ్ళి ఆ నీళ్ళలో దిగుతాడు, మళ్ళీ మంచం ఎక్కుతాడు. ఏమిటి అర్థమవుతుందండి? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ముగించేస్తానండి 5 నిమిషాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చూడండి.
ప్రకటన 2:22 యోబు గ్రంథంలో మంచం ఎక్కిస్తాను వ్యాధి చేత అన్నాడు కదండి. అదే ఆది కాండము మన నోవు గారి కాలంలో అయితే మంచం ఎక్కించడం లేవు. ఏమి ఎక్కించేవాడు? ఏకంగా పాడే. సొదొమ గొమొర్రా కాలంలో మంచం ఎక్కించడం ఏమీ లేదు. ఆ పాడి ఎక్కించడానికి బాడీ కూడా కనపడకూడదు, ఏకంగా భస్మమే సొదొమ గొమొర్రా కాలం. యోబు గారి కాలానికి వచ్చేసరికి గద్దింపు కనపడుతుంది తప్ప ఆ యొక్క పగంతా ఆపుకుంటున్నాడు. చూడండి, ఆపుకుని ఏం చూపిస్తున్నాడు? బయటికి ప్రేమ చూపిస్తున్నాడు. ప్రేమ చూపించి ఆ ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? రోగాలు పంపించి నిన్ను గద్దిస్తాడనమాట. ఆ గద్దింపు ప్రేమ నీకు అర్థం కావాలి. ఏమండి 2:22 చూడండి. 2:22 ముగింపు పుస్తకంలో కూడా ఏం రాస్తున్నాడు చూడండి. ఇదిగో నేను దానిని మంచము పట్టించి. అప్పుడప్పుడు పక్కన వాళ్ళు ఏం చెప్పుకుంటూ ఉంటారు, మంచం పట్టినట్టుగా ఏడకపోతాయి అయ్యా పాపంలో. నీకు అర్థమవుతుందా? అలా చెప్పుకునే వాళ్ళకి గుర్తు రావాలి తెలుసా? అలా మంచం పట్టారంటే ఏంటో తెలుసా? దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, నీకు అవకాశం ఇవ్వలేదని. నువ్వు ఏదో రోజు మంచం ఎక్కి తల్లి ఉండేది, కంగారు పడగా. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించే వారిని దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని ఇంకేం చేస్తాడు? మంచం పట్టించడమే కాదు, ఇంకోటి కూడా ఏం చేస్తాడంట? వ్యాధి రప్పించడమే కాదు, ఆ వ్యాధిలో బాధలో ఎముకల్లో బాధలు రప్పించడమే కాదు. యోబు గ్రంథంలో మూడవదిగా బహుశ్రమల పాలు చేతును. ఎటు చూసిన దెబ్బలెంబటే దెబ్బలు. ఈ దెబ్బలు పడుతున్నప్పుడల్లా, శ్రమల పాలు అవుతున్నప్పుడల్లా, బహుశ్రమలన్నీ ఒకటేసారి మీద వచ్చి పడతాయి. అప్పుడు నీకు అర్థమైపోవాలి, అరే నేను మారాలని దేవుడు నన్ను ఇలా గద్దిస్తున్నాడు, వాస్తవంగా అయితే నన్ను ఎప్పుడు లేపేయాలి. నేను మారటానికి నా తండ్రి నన్ను ఎంతగా శ్రమల పాలు చేస్తున్నాడా? నువ్వు వచ్చే మందిరంలో మోకరించి ఈ శ్రమలను తీసేయి నాయనా. మరి నువ్వు మారేది ఎప్పుడు? మరి శ్రమలు తీసేస్తే ఎవరు? శ్రమలు రావాలో వద్దు మీరు చెప్పండి, రోగాలు రావాలో వద్దు మీరు చెప్పండి కదా. బహుశ్రమల పాలు చేతును. దేవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా ఎప్పుడు శ్రమలే ఉంటాయండి. ఇది మీరు రాసుకోవచ్చు, గోల్డెన్ వర్డ్స్ ఇవన్నీ. శ్రమలు లేవని చెప్పేవాడు అబద్ధికుడు. దేవుల్లో ఉన్నటువంటి వాడు బహుశ్రమల పాలు అవుతాడు. అవమానాలు పడతాడు, నిందలు పడతాడు, హేళనలు వస్తాయి, అన్నింటిని ఎదుర్కోవాలి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి పనిని ఫుల్ఫిల్ చేసినప్పుడు ఆ గద్దింపుతో నిన్ను మంచం ఎక్కిస్తాను, శ్రమల పాలు చేస్తాను. ఆలోచించు అంటున్నాడు. ఆలోచించు. గద్దిస్తున్నాను కానీ నిన్ను లేపేయట్లేదు. ఏమండి, పాత నిబంధన కొత్త నిబంధన తేడా ఉందా లేదండి? పాత నిబంధనలో గద్దింపు లేదు, నేను దిగుబాటు లేపేయడం. కొత్త నిబంధనలకు వచ్చేసరికి గద్దింపు, వార్నింగ్, హెచ్చరికలు. సెట్ చేసుకోండి, దిద్దుకోండి, మారండి, ఆలోచించండి. ఇదిగో రక్షణ దినం, నేడే రక్షణ దినము. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితాలు. ఆలోచించండి. ఏ రోజు కనుమూస్తారో తెలియదు. నీకో రక్షకుడు అడ్డుపడుతున్నాడు. ఈ సంవత్సరం ఉంటావు, నెక్స్ట్ ఇయర్ ఉంటావో లేదో తెలియదు. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడండి. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వు మారకపోతే ఎలా? మీరు మారటం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, 15 లీటర్ల నూనె డబ్బా రాసుకోండి పండగ. ఏం చేసుకోవటానికి? తగలబెట్టుకోవటానిక? హృదయం మారినప్పుడు నీ నూనె డబ్బా ఎందుకంట? ఎవడు కావాలి ఈ ప్రెస్టేజ్లు? నీ హృదయాన్ని మార్చుకో. దేవుడు మార్పు కోరుతున్నాడు. వాస్తవంగా నిన్ను లేపేయాలి. నువ్వు మారు. నూతన బుద్ధి, నూతన స్వభావం. హెస్కేలు గ్రంథంలో రాశాడు కదండి ఎన్ని మాటలు. ఈ గద్దింపుతో మారిన ఏమండి ఈ గద్దింపుతో మారితే నేను బ్రతికిస్తాడు. ఇన్ని జరిగినా మారకపోతే, ఎంత చేసినా మారకపోతే ఒక రిఫరెన్స్ చూడాలి మీరైతే. ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. మంచం ఎక్కిచ్చాడు, మారలా. రోగం పంపించాడు, మారలా. రోగం తిరగబెట్టిందంటగా అర్థం కావాలి. నువ్వు మారతావని రోగం తిరగబెడతాడు అప్పుడప్పుడు. మీకు అర్థమవుతుందండి? నువ్వు మారతావని రోగం తిరగబెడతాడు అప్పుడప్పుడు. మొన్న వచ్చిన టైఫాయిడ్, మళ్ళీ ఎందుకు వచ్చిన టైఫాయిడ్ నీకు? అది నువ్వు మారాలైతే ఇంక తొందరగా మారాలైతే కదండి. ఇన్ని జరిగినా నువ్వు మారకపోతే ఒక్క రిఫరెన్స్ చూడండి, వెళ్ళిపోదురు కానీ హ్యాపీగా. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం.
కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 22వ వచనం. 50వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇన్ని చెప్పినా నువ్వు దేవుణ్ణి మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి. ఇప్పటి వరకు విన్నదాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. దీన్ని యోచించుకోండి. యోచించుకున్నారా? బెటరే. మర్చిపోయారా? నేనేం చేయలేను అంటున్నాడు. చూడండి, మర్చిపోయారా? లేని ఎడల మర్చిపోయారా? దిద్దుకుంటే సరే. మర్చిపోయారా? లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. చీల్చివేయుదును అంటే అర్థం ఏంటంటే, ఇంకొక భాషలో చెప్పాలంటే, చీల్చివేయుదును అంటే అర్థం ఏంటి చెప్పండి. ఫైనల్గా నిన్ను లేపేటానని డిసైడ్ అయిపోయా. అర్థమైంది. తీర్చివేయటం అంటే నిన్ను బాగా గమనించాలి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు మారకపోతే, దిద్దుకోకపోతే, అసహించుకుంటే, ఇంకా కపటంతో ఉంటే, ఇంకా దొంగలతో ఏకీభవిస్తూ ఉంటే కదండి. నిజమైన సేవకులకు చాలా మంది ఏకీభవించరు, అబద్ధపు సేవకులకు ఏకీభవిస్తూ ఉంటారు. అది కూడా డేంజరే. వందనాలు చెబితేనే సగం పాపాలు మీకు వస్తున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండొద్దు. ఎవరితో ఏకీభవిస్తున్నావు నువ్వు? ఇన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు మారకపోతే ఫైనల్గా నిన్ను చంపటానికే డిసైడ్ అయ్యాడు. పొద్దున్నే ఇంటి ముందు టెంట పడుతుంది, జాగ్రత్త. రే రాత్రి మాతో బాగానే మాట్లాడాడే, కలిసి భోజనం కూడా చేసేవాడు బాబు, సెంటర్లో టీ కూడా తాగాం. నిన్ను పగలంతా మాతో పాటు పని కూడా చేశాడే. ఊరుకోండి, ఆయన చనిపోవటం ఏంటి? పొద్దున్న టెంట్ చూస్తే తెలిసింది ఇంటి ముందు. టెంట్ ఏమో కామన్ అయిపోయింది. పెళ్ళిళ్ళకి అదే టెంట్, తద్దినాలకి అదే టెంట్, బర్త్డేకి అదే టెంట్. ఇంటి ముందు టెంట్ పడక ముందు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు నీకు? ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? హాస్పిటల్లో మంచం అవకాశం ఇచ్చాడు కదండి. ఇంజక్షన్లో మార్చే అవకాశం ఇచ్చాడు. నరాల నొప్పుల్లో అవకాశం ఇచ్చాడు. బహుశ్రమలు పాలు చేశాడు. ఆర్థికంగా నేను చాలా పొడిచేస్తా ఉంటాడు. అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పడతావు, ఎక్కడ రూపాయి గిట్టదు, పుట్టదు. బహుశ్రమల పాలు చేసి ఇన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు మారకపోతే నీకు ఒక టెంట్ సిద్ధం చేశాడు, నీకు ఒక ప్లేస్ సిద్ధం చేశాడు. ఆ ప్లేస్ ఎక్కడ మంది? సమాధుల్లో. అంతే కదండి, చివరికి సమాధుల్లో మన ప్లేస్. దాని ముందు ఇంటి ముందు టెంట్ వేసి అందరికి గుర్తు చేస్తాడు. చీల్చివేయదును అప్పుడు తప్పించువాడెవడను? బలగమా, రాజకీయ బలగమా, అంగు బలగమా, జన బలగమా, ఊరు బలగమా, ముఠా బలగమా, ఏ బలగమైనా నన్ను ఆపేవాడెవడునో లేడు. ఏంటండి ఆ మాటలు? ఏంటి ఆ మాటలేంటి? తప్పించువాడు ఎవడునో లేడు, ఎవడునో లేడు. ఫైనల్గా నేను డిసైడ్ అయిపోయాను. దేవుని మర్చివారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదు. చీల్చివేయటం అంటే అదే. ఏడో మొక్కను చీల్చేసి కండి బొండులు బయటకు తీసుకొచ్చి ఒడ్డు మీద పడేస్తారు. ఆ మొక్క ఏమైపోయినట్టు? మీ కళ్ళ ముందే కత్తితో నరికేస్తారు. ఇప్పుడు రెండు మిషన్లు వచ్చింది. మామూలుగా అయితే దాన్ని నరికేసి చీల్చేసి వచ్చి తీసుకొచ్చి ఒక గంపలు తీసుకొచ్చేసి దొంగలు పడేస్తూ ఉంటారు. అంటే ఆ మొక్క ఏమైపోయింది? చీల్చివేయటంలో చచ్చిపోయింది. చీల్చివేయటం అంటే టోటల్గా చంపేయటానికి డిసైడ్ అయిపోయారు. మారండి, మార్పు చెందండి, మంచి కార్యక్రమాలు చేయండి, లేకపోతే పరలోకం పోం. మంచి దేవుడు నా ప్రభువులోకి వస్తే ఉపయోగం లేదు. ప్రభు పనులు చేయాలి, ప్రభు అప్పచెప్పిన పనులు చేయాలి. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారులారా. ఇన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు మారకపోతే ఫైనల్గా నిన్ను చంపడానికి డిసైడ్ అయ్యాడు. ఆ టైంలో ఎవరు కూడా ఆయన ఆపేటటువంటి వాళ్ళే. ఇంటి ముందు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక చిన్న ఒక జాంకాయ కొయ్యాలంటే ఇంటి ముందు ఉన్నటువంటి ఆ దొడ్లో ఒక పువ్వు తీసుకొచ్చుకోవాలంటే, గులాబీ పువ్వు. ఏమండి, మీ ఊళ్ళో ఎక్కువ ములక్కాయలు ఉంటాయి కాబట్టి ఒక ములక్కాయ కొయ్యాలి అంటే వాళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడే ఉన్నారు, ఇంకా అందరు పొలాలు వెళ్ళలేదు, కొంచెం చూసి కొయ్యాలని తచ్చట్లాడుతూ కింద మీద అవుతూ ఉంటారు కదండి. అందరూ ఉంటే నువ్వు చిన్న దొంగతనం చేయటానికి ఆలోచిస్తూ ఉంటావు. అంతమంది ఉన్నా కూడా, ఎంతమంది బలగాన్ని పెట్టుకున్నా కూడా ఆయన లేపేయాలని డిసైడ్ అయితే మాత్రం ఎవడును తప్పించేవాడు దేవుడు అంటే మీకు అర్థం కావట్లేదు. ఇంటి ముందు టెంటపడ్డ రోజు అర్థమైపోతుంది. ఇంతమంది ఉన్నారు,
ఎవరు కాపాడలేకపోయారు ఏంటండి? ఆ రోజు బలగం 200 మంది వస్తూ ఉంటారు ఇంటి ముందు, అందరూ పెద్ద పెద్ద యోధులు వచ్చి కూర్చుంటారు. ఎవరేం చేయలేకపోయారు ఎందుకు? ఆయన రిమోట్ ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? నా కాలగతులు నీ వశములో ఉన్నవి. రిమోట్ ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. రిమోట్ నొక్కాడ భస్మం అయిపోతాం. రిమోట్ ఏ రోజు ఏ నంబర్ నొక్కుతాడో తెలియదు, అవుట్ అయిపోతాం. మారితే అదృష్టవంతులు. దేవుడిస్తున్న ప్రతి అవకాశాన్ని ప్రతి మాటకు లోబడి బ్రతకగలిగితే నిత్య జీవానికి వారసులు. భక్తిలో ఉన్న నీవు మరణం వరకు పనిచేయి. ఎప్పటి వరకు చేయాలి? మరణం వరకు పనిచేయి. పనిని విడిచిపెట్టుకో. అప్పుడే నువ్వు విశ్రాంతిలోనికి వెళ్ళిపోతావు. దేవునిలో నువ్వు లేవా మారితే నువ్వు బ్రతుకుతావు. దేవుడిలో లేవా అయితే మారు, నువ్వు బ్రతుకుతావు. దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడు. మారకపోతే చచ్చిపోతావు. దైస్కేల్ గ్రంథంలో అదే చెప్పాడు. నువ్వు మారినడలు నువ్వు బ్రతుకుతావు, మారనేడలు నేను నిన్ను మరణం పొందించేదను అని అన్నాడు. చూసారు, మరణం మంచేదని అన్నాడు. కనుక నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకుతున్నావో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. భక్తుడువా, నువ్వు ఇంకెందుకు బ్రతుకుతున్నావు? ఇంకా నువ్వు చేయాల్సిన పనులు సంపూర్ణ చేయడానికి ఉంచాడు. భక్తులను ఎందుకు బతికిస్తున్నాడు? మారతారని, మనసు దిద్దుకుంటారని, సన్మార్గంలో నడుస్తారని. వాళ్ళు మారాలి అంటే ఎవరు వెళ్ళాలి? భక్తులు బయలుదేరి వెళ్ళాలి. నువ్వు కదలపోతే రేపు నిన్ను కదలనందుకు నిన్నే ఎత్తాడు. నువ్వు కదలనందుకు నిన్నేసేస్తాడు. రేపు నిన్ను వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు మారకపోతే వాళ్ళని చేర్చేస్తాడు. వరుసగా పెట్టి నిన్ను గద్దిస్తాడంట. ఏం చేశావు? ఎన్ని సదస్సులు విన్నావు? ఎంతమంది సేవకుల ద్వారా నేను హెచ్చరించాడు. ఏ రోజున మారాలన్న మనసు వచ్చిందా? ఒకసారి నువ్వు ఆలోచించాను. ఆ రోజు వరుసగా పెట్టి నిన్ను గద్దిస్తాడంట. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఇంకా నువ్వు భూమి మీద ఎందుకు బ్రతుకున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు బ్రతుకున్నాం మనం ఇప్పుడు? బైబిల్ పట్టుకున్న వారు ఎందుకు బతుకుతున్నారో అర్థమైపోయింది. బైబిల్ పట్టుకొనని వారు ఎందుకు బతుకుతున్నారో అర్థమైపోయింది. ఆలోచించేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. మళ్ళీ దేవుని చిత్తం అయితే, మళ్ళీ ఆయుష్ ఆరోగ్యాలు మళ్ళీ ప్రాణంతో ఉంటే, ఎందుకంటే మళ్ళీ తిరిగి వెళ్తానో లేదో నాకు కూడా తెలియదు. ఎందుకంటే రిమోట్ ఎవరి చేతిలో ఉంది? కదా మనం ఏదో అనుకుంటూ ఉంటాం, సాయంత్రానికల్లా నేను వచ్చేస్తాను, అది వండి పెట్టు ఇది వండి పెట్టు, అన్నీ వండేనండి, తిరిగి రాలేదండి మా ఆయన అంటారు. ఎట్లా వస్తాడు? రిమోట్ నొక్కాడు. నిజం ప్రేమైన దేవుడు. కానీ ఆయన బహుగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు బహుగా క్షమిస్తానంటున్నాడు? నువ్వు మారుతావా? ఆలోచించండి. భక్తుడు బ్రతకటానికి అర్థం ఏంటో తెలుసుకున్నాం. ఇంకెందుకు ఉంచాడు? నువ్వు ఇంకా ఎందుకు బతుకున్నావో చెప్పండి. కానీ చాలా మంది ఇలాంటి దృక్కోణంలో మాటలు చెప్పరండి. దేవుని మాటలు. నువ్వు ఇంకా ఆశీర్వాదాన్ని పొందుకోలేదా సహోదరి? ఎందుకు ఈ దౌర్భాగ్య మాటలు చెప్పి వాళ్ళని మసిగూపి మారేట్లేదు మాటలు చెప్తా? బ్రతుకును మార్చే మాటలు చెప్పు, మనసును మార్చే మాటలు చెప్పు, కుటుంబాన్ని కట్టగలిగిన మాటలు చెప్పు. ఎందుకు బతుకున్నారో అలాంటి మాటలు చెప్పు. బతికిన తర్వాత నేను ఏం చేయాలో మాటలు చెప్పు. దేవుడి కోసం ఎలా బ్రతకాలో చెప్పు. యేసుప్రభుల వారు 33.5 సంవత్సరాలు అహోరాత్రులు మన కోసం కష్టపడ్డాడు. పగలంతా పోదా, రాత్రంతా కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు మన కోసం కాదు. క్రీస్తు త్యాగాన్ని వృధా చేసుకోకుండా, అపార్థం చేసుకోకుండా, స్వార్థకు అడ్డుపడకుండా, శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా మంచం ఎక్కినా మనం గొప్పగా ఆలోచించాలి. ఈ రోజు నుంచి దేవుడు కృప నా మీద ఉంది కనుకనే దేవుడు నా కుటుంబానికి ఇలాంటి వ్యాధి చేత మారతాడని మంచి అవకాశం ఇచ్చాడు. ప్రభువా, ఇంతమంది ప్రపంచంలో కోట్ల మంది కుటుంబాల్లో మా కుటుంబం గురించి ఎంతగా ఆలోచన చేసేవే, నా గురించి ఎంతగా ఆలోచన చేసి నన్ను మంచం ఎక్కించేవే. అయ్యో, నన్ను మార్చుకోవటానికి ఈ ఒక మార్గమా అని ఆ మార్గాన్ని నువ్వు పెడచేమని పెట్టుకోకుండా జాగ్రత్తగా బ్రతికితే నీ కుటుంబాన్ని మార్చుకోవచ్చు, నీ భర్తను మార్చుకోవచ్చు, నీ బిడ్డలను మార్చుకోవచ్చు. దేవుడు రిమోట్ ఎవరు నొక్కుతాడో తెలియదు. ప్రేమైన దేవుని వల్ల ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తం అయితే మరో మాసంలో, నవంబర్ మాసంలో బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం, చస్తే అక్కడ కలుద్దాం. అందుకంటే చెప్పేది ఏం లేదు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి,
మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను నాయన. మీ మాటల్లో ఆనందం ఉంది, మీ మాటల్లో పరమార్థం ఉంది నాయన. మీ మాటల్లో మా బ్రతుకును మార్చేది ఉంది నాయన. 20 సంవత్సరాలు బతికాం, 60 సంవత్సరాలు బతికాం, 70 సంవత్సరాలు బ్రతుకుతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నాము అని లోకాన్ని అడిగితే లోకం ఏదేదో చెప్తుంది నాయన. కానీ ఎందుకు బ్రతుకుతున్నామని భక్తులను అడిగితే ఇంకా క్రియలు సంపూర్ణం కాలేదు, అందుకే నేను ఉంచానని ఎంత వివరణ ఇచ్చారు నాయన మా కోసం మమ్మల్ని ప్రేమించి. మరి భక్తిహీనులు ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నారంటే దిద్దుకుంటారని, ఇప్పటికే అసహించుకుంటున్నారు నాయన, మారుతారని. అలాంటి మంచి కుటుంబాలని నాయన మీ సన్నిధిలో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం నాయన. వారి కుటుంబాలను మార్చండి. బాధతో వేదనతో మంచం ఎక్కినా కూడా మారలేని పరిస్థితులు ఒకవేళ కుటుంబాలు ఎవరైనా ఉంటే, వ్యాధి చేత నొప్పులతో బాధ కలిగిస్తున్నా కూడా మారలేని పరిస్థితుల్లో ఉంటే ఈ రాత్రి వాళ్ళని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు తెలిసినటువంటి యొక్క జ్ఞానాన్ని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించటంలో భాగంగా అందరూ కదలాలి, సుందరమైన పాదాలుగా మార్చుకోవాలి. భక్తిహీనులను మీ వైపుకు మళ్ళిస్తే మీరు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు నాయన, బహుగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. మారిన మేము ఫలాలు లేకుండా ఒకవేళ బ్రతుకుతున్నామేమో నాయన, యజమానుడిగా మీరు నరికిచ్చేయమంటున్నారు నాయన. అవకాశం ఇస్తున్నటువంటి మీ ప్రియకుమారుని బట్టి నిజంగా మేము వేలాది వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అటు పడుతున్న మీ ప్రియకుమారుని త్యాగాన్ని గుండెల నిండా పెట్టుకొని, ప్రియకుమారుని యొక్క రక్తంలో కడగబడినటువంటి మేము అంతం వరకు మీ పనిలో ఉంటూ, మీ ప్రియకుమారుడు త్యాగగనిగా ఎలా మారాడో అలా మేము కూడా త్యాగగనులుగా మా సహోదరుల మీద ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామన్నటువంటి మాట ప్రకారంగా మేము మా కుటుంబాలు జాగ్రత్తగా మార్చుకుంటూ, మా గ్రామాన్ని మార్చుకుంటూ, సంఘాన్ని మార్చుకుంటూ, సంఘ నాయకులను మార్చుకుంటూ సరిదిద్దుకునేటటువంటి గొప్ప మనసు పెద్దవారికి కూడా కల్పింపచేయండి తండ్రి. నిజమైన మాటలు, అవసరమైన మాటలు, మారు మనసులకు తగినటువంటి మాటలు, పరలోకానికి చేర్చేటటువంటి మాటలు. బైబిల్ మొత్తంలో బోధించింది పరలోక సంబంధమైనటువంటి బోధన, మనసుకు సంబంధించినటువంటి బోధన. మనసు మారకపోతే నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమాల్లో నిజంగానైనా మీ కార్యక్రమాలకి అనుబంధంగా ఒకవేళ లేకపోతే అది ప్రయోజనం ఏమి లేదు నాయన. అలాంటి విలువైనటువంటి మాటలు మీ బిడ్డలకి రాత్రి మీరే మాట్లాడారు తండ్రి. ఈ గ్రామాన్ని మీరు ప్రేమించారు కనుకనే ప్రతి మాసము హెచ్చరికతో కూడుకున్నటువంటి మాటలే ఈ యొక్క గ్రామాలు వినబడుతున్నాయి తండ్రి. దిద్దుకొని, సరిదిద్దుకొని ఇంకెక్కువగా మీకు దగ్గర అయ్యేటటువంటి కృపను భక్తిహీనులకును భక్తులకు సంపూర్ణం చేసుకునే మంచి అవకాశాన్ని రాత్రి మీరు ఇచ్చారు ప్రభా. బిడ్డలు నిర్ణయం తీసుకుని వెళుతున్నారు. ఈ నిర్ణయాన్ని మీరు సఫలపరచండి. ఈ నిర్ణయాన్ని నెరవేరింప చేయించమని ప్రార్థనలో అయితే పెట్టేటటువంటి మంచి గుణాన్ని ఇంకెక్కువగా బిడ్డలకు ప్రసాదింపచేయండి. ఉదయకాలం నుంచి మీరు మాతో తోడుగా ఉన్నారు. ఒక ఒలివ చెట్టు గురించి మాకు ఎన్నో విషయాలు తెలియచేశారు. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా చెట్టు లెక్క చేయలేదు. తను ఎందుకు పుట్టిందో నాయన గుర్తు చేసుకుని బ్రతికింది నాయన. కానీ మనిషిగా మనుషుల మాట విని మీకు దూరమవుతున్నామేమో, ఎవరిని ఆశ్రయించినా కూడా ఉపయోగం లేదు నాయన. మనుషులను ఆశ్రయించుకుంటే, రాజులను ఆశ్రయించుకుంటే మిమ్మల్ని ఆశ్రయించడమే మేలు 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 అని మీరు చెప్పారు. ఒకవేళ రాత్రి వాక్యమైనటువంటి మిమ్మల్ని ఆశ్రయించకుండా ఎవరినో ఆశ్రయిస్తే ఒకవేళ మేలుని కోల్పోయి కీడుని సమీపింపజేసుకుంటున్నామేమో. మమ్మల్ని సరిదిద్దుకునే మంచి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటాం. ప్రత్యేకంగా తలలోంచినటువంటి ప్రతి కుటుంబాలను మీరు ఒక్కసారి నాయన ఈ రాత్రి హృదయపూర్వకంగా మీరు నిండారుగా ఒకసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి. బిడ్డలు ఎంతో ఎంతో హృదయపూర్వకంగా బయలుదేరి వచ్చారు. గ్రామంలో ఎన్ని నిందలు పడుతున్నా, ఎన్ని అవమానాలు పడుతున్నా తెగించి బిడ్డలు సువార్తకు వెళ్ళి పాదాల సుందరం చేర్చుకోవటానికి కుటుంబాలుగా వచ్చారు తండ్రి. వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళండి. ఈ మాటలు, ఈ విలువైనటువంటి మాటలు వారి హృదయాల్లో ఎల్లప్పుడూ వెలిగించిన కృపను, శాంతిని, సమాధానాలు ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని ఎవరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులు మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భాన్ని మోస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భాన్ని ధరించుకున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంత మంచి మాటలకు నిలువెత్తు స్వరూపంగా నిర్విరామంగా జరిపిస్తున్నటువంటి నాయన జార్జి గారి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సదస్సుకు దోహదపడుతున్నటువంటి మాటలను శక్తివంతముగా తండ్రి, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, బహుశ్రమల పాలైనా, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నాయన మీ విలువైనటువంటి మాటలను ఒక ఎద్దు ఏ రీతిగా నాయన భుజస్కంధాల మీద వేసుకుని
యజమానుడి ఇంటికి బురదలోనైనా సొంగ కారుచుకుంటూ కళ్ళ నీళ్లు పెడుతూ ఆకలితో దప్పులతో ఉన్నా కూడా ఇంటికి తీసుకొస్తుంది ఆ యొక్క సంపదను. అలాంటి మీ విలువైనటువంటి గనిని ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ అందించడానికి ఎన్ని మాటలు వచ్చినా కూడా నిలబడగలిగేటువంటి ధైర్యాన్ని కుటుంబంలో బిడ్డలందరికీ ఇంకెక్కువ ప్రసాదింపచేయమని బైబిల్ పాఠశాలకు వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సదస్సులు ఏ గ్రామంలో అయితే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఈ రాత్రి మేము ముందుకు తీసుకొస్తున్నాం తండ్రి. ప్రతి సదస్సులో మీరు ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ మంచి మాటలు, విలువైన మాటలు, దిద్దుకునే స్వభావం కలిగినటువంటి మాటలు, పవిత్రమైనటువంటి మాటలను కాళ్ళదనుకోకుండా జాగ్రత్తగా మేలు బంగారం కన్నా ఎక్కువగా దాచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు వీటన్నిటికీ మించినటువంటి బంగారమైనటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకునేటటువంటి కృపను వెలిసిన బిడ్డలందరికీ ఇంకెక్కువ ప్రసాదింపచేయము. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.